క్వశ్చన్లో మనకి 1550 ఇచ్చాడు. దాన్ని 2 పార్ట్స్గా డివైడ్ చేస్తూ ఒక పార్ట్ని 8%గా ఇంకో పార్ట్ని 6%గా 1 ఇయర్కి సింపుల్ ఇంట్రెస్ట్ ఇవ్వమన్నాడు. ఇచ్చాక ఆ ఇంట్రెస్ట్ అనేది మనకి 106 వచ్చింది అన్నాడు. అయితే ఒక్కొక్క పార్ట్ మీద ఇన్వెస్ట్ చేసే అమౌంట్ ఎంత అని కొనుక్కోమన్నాడు. ఫస్ట్ ఆఫ్ ఆల్ దీన్ని మనం 2 మెథడ్లుగా చేసుకోవచ్చు. బేసిక్ మెథడ్ ఏంటి, మనకి PTR/100. అలా అయితే కొద్దిగా లెంత్ ప్రాసెస్ ఉంటుంది. మిక్స్డ్ ఇరిగేషన్స్లో ఒకసారి ట్రై చేద్దాం. చాలా చాలా సింపుల్, ఇది చాలా షార్ట్ కట్, మీకు యూజ్ అవుతుంది. ఇది 1550 అనమాట. 1550ని 8%కి 6%కి ఇచ్చాడు. అయితే 1550లో 8% ఎంత, 15.5 1%. అయితే 8% ఎంత అవుతుంది, 124. అదే 6% అయితే 93 అవుతుంది. వాడిచ్చే ఇంట్రెస్ట్ ఎంత ఇచ్చాడు మనకి, 106 ఇచ్చాడు అనమాట. ఇప్పుడు 124 నుంచి 106 తీస్తే 18 వస్తుంది. ఇప్పుడు 106 నుంచి 93 తీస్తే 13 వస్తుంది. అయితే ఈ 2 పార్ట్లు కలిపితేనే కదా ఇది మనకు వస్తుంది. సో ఈ 2 పార్ట్ల వాల్యూ అనేది దీనికి ఈక్వల్ చేయాలి. 13, 18 అనేది 1550కి ఈక్వల్ చేయాలి. అంటే 13, 18 31 అవుద్ది. 31 అనేది 1550కి ఈక్వల్ చేస్తే ఇది 1s, ఇది 50s. ఓకే, అలా అయితే ఇప్పుడు 13 పార్ట్ల వాల్యూ ఎంత అవుద్ది, 13 × 50 650, 18 × 50 900. ఒక పార్ట్ వాల్యూ 650, ఇంకో పార్ట్ వాల్యూ 900.